చిన్న పనుండి బయటికెళ్ళాము. ఆ పని అవ్వలేదు. ఇంకెలాగో దగ్గరలో డెకాథ్లాన్ ఉంది కదా! వెళ్దామని చెప్పేసి ముగ్గురమైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కన్నేమో సైకిల్స్ మీద పడింది. మా పాపకి సైకిల్ కొంటాడంట. అది 6000 ఎందుకు ఇప్పుడు అవసరమా? ఇంకా 2 ½ ఇయర్స్‌కి సైకిల్ తొక్కుతుంది ఆ పిల్ల. ఇంట్లో ఉన్న సైకిలే తొక్కట్లేదు. ఎందుకు ఏం అవసరం లేదని చెప్పాను. సరే ఇది తీసుకుందాం అంటే ఇదే కూడా రాలేదు. అట్‌లీస్ట్ ఇంకొక 1 ఇయర్ కన్నా అవ్వాలి కదా! ఇవన్నీ యూజ్ చేయాలంటే. సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అప్పుడైతే సైకిల్ వద్దు అని చెప్పాను. సరే మా పాపకి వద్దన్నాను కదా! నేను తీసుకుంటా అని చెప్పేసి మా హస్బెండ్ ట్రైల్ ఏస్తున్నారనమాట సైకిల్స్ అన్నీ. మా హస్బెండ్‌కేమో గేర్ సైకిల్ బాగా నచ్చిందంట. తీసుకుందాను అనేసి అన్నాడు. ఇంతకీ అవసరం అంటారా 25,000 పెట్టి గేర్ సైకిల్? కాకపోతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అనేసి అన్నాడు. సర్లే ఆన్‌లైన్‌లో చూద్దాము. అప్పటికి నీకు నచ్చకపోతే అప్పుడు చూద్దాంలే అనేసి అన్నాము. సరే అయితే ఆన్‌లైన్‌లో తీసుకుందాం అనేసి వచ్చాము. అండ్ నేను అక్కడ కూర్చుంటే ఇక్కడేమో మా అమ్మాయి అక్కడున్న బెడ్స్, చైర్స్ ఉంటాయి కదా! అవన్నిటిని టెస్టింగ్ చేస్తుందనమాట ఎలా పనిచేస్తున్నాయని. ప్రతి బెడ్ మీదకెళ్ళి పడుకొని చూస్తుంది. అండ్ అది అయిపోయిన తర్వాత టెంట్స్ ఉంటాయి కదా! ఆ టెంట్ లోపలికి కూడా వెళ్ళి పడుకుంటుందనమాట. సరే అయిపోయింది రండి. అప్పటికే టైం 10 అయిపోతుంది. రండి నాకు ఆకలేస్తుందంటే ఇద్దరు కదలట్లేదు. ఇంకా తిరుగుతున్నారనమాట. నాకేమో బాగా ఆకలేస్తుంది. అండ్ మా హస్బెండ్ ఏమో అక్కడేవో కొన్ని షాపింగ్ చేశారనమాట. వాటిని ఏమంటారో తెలీదు. అవొచ్చేసి బాస్కెట్‌లో ఏసుకొని బాస్కెట్‌లో కూర్చొని తిప్పమంటుంది. ఇంకా మా హస్బెండ్ ఒక రౌండ్, నేనొక రౌండ్ ఫుల్‌గా ఏసేసాము. ఇంతకీ 25,000 గేర్ సైకిల్ వర్త్ అంటారా? కామెంట్ చేయండి.